హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో అండి. క్యాట్ నన్ను పిలుస్తూ ఉంటుంది. దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే వరకు నన్ను పిలుస్తూనే ఉంటుంది. ఈవినింగ్ కల్లా చూసారు కదా, నేను చికెన్ ఫీట్ పెట్టాను. దీంతో ఒక రెసిపీ కూడా చేశాను. క్యాట్ లవర్స్కి అందరికీ ఇష్టము. ఆ ఫుడ్ తయారు చేసి పెడితే హెల్తీగా ఉంటుంది క్యాట్ అనేది. జనరల్గా అయితే నేను మొత్తం అట్లా వేసేయండి ఫ్రెండ్స్. అది ఇష్టంగా అడిగిందని వేసాను. బోన్స్ తినకూడదు కదా, స్కిన్ మాత్రమే తింటుంది. చాలా ఇష్టం దీనికి. ఈవెన్ దీనికి కూడా ఇష్టం ఫ్రెండ్స్, కుక్కలకు కూడా. ఇది ఉడకబెట్టాను, దానికి స్నాక్ కింద పనికొస్తుందని. ఒక్కోటి కూడా ఇవ్వచ్చు, కానీ కొన్ని చిన్నగా ఉంటాయి కదా, అవి తినేస్తాయి. బోన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టే వరకు అసలుకి అడుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనల్ని అస్సలు వదిలిపెట్టదు. బడ్జెట్ ఫ్రెండ్లీగా చేశాను. ఇది చికెన్ లెగ్స్తో, ఫీట్తో ఎట్లా ఫుడ్ తయారు చేయాలో. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. దీనిలో ఈ ఛానల్లో క్యాట్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా తయారు చేసి పెట్టాను. ఇది ఫాలో అవుతుంటే తెలుస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి ఉంది, పెంచుకుంటున్నాం మేము. వాళ్ళ తల్లి వదిలేసి వెళ్ళింది. చూసారు కదా, మెల్లగా మొత్తం తినేస్తుంది. ఇక్కడ క్యాట్ ఇది చూసారు కదా, ఇట్లా కడిగి నేను బాయిల్ చేసి పెట్టాను కుక్కర్లో. బాయిల్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇచ్చేయటమే. దానికి మంచిగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం చికెన్ పెట్టేటప్పుడు మనం బాయిల్ చేసే ఇవ్వాలి. చూసారా, లాక్కుండా తింటుంది నా చేతిలో నుంచి. పచ్చిది పెడితే ఏమవుతుందంటే వైరసెస్ వస్తాయి, బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అన్నిట్లో చిన్న క్యాట్స్కి మనం అస్సలకి బాయిల్ చేయకుండా ఇవ్వకూడదు. దాంతో ఆడుకొని కొంచెం సేపు తింటూ ఉంటుంది. రోజు ఈవినింగ్ ఒకటి ఇస్తే చాలా హెల్తీగా ఉంటుంది క్యాట్ అనేది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీయే. 10 రూపీస్ పెడితే మనకి ఒక 15 to 13 హెన్ ఫీట్ ఇస్తారు. మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవటమే. కుక్కర్లు పెట్టినా కూడా బాగా తింటుంది. చూసారు కదా ఎట్లా ఆడుకుంటుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.